యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఇలా చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు ఏ ఇంటికైనా వెళితే ఆ ఇంటికి శుభం చెప్పండి. మీరు ఏ పట్టణానికైనా వెళితే ఆ పట్టణానికి శుభం చెప్పండి. ఆ విధంగా ప్రభు అయిన దేవుడు మన శుభములు, మన క్షేమాన్ని, మన మేలును, మన ఆదరణను, మన ఓదార్పును, మన ధైర్యాన్ని కోరుకున్న దేవుడని ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తుంటున్నాను. యేసుక్రీస్తు వారి జనన రహస్యం, జననములో ఉన్న సత్యములను ఒక్కొక్కటి మనము ఈ ప్రాతకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుంచి వెతుక్కుంటూ ఉంటున్నాం. అవి తెలియపరుస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ఎన్నో విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. మరి ఈరోజు దేవుడు ఉగ్రత నుంచి, శిక్ష నుండి తప్పించువాడు, దేవుని యొక్క కోపాగ్ని నుంచి మళ్లించువాడు. చదువుకున్న భాగము, ఉగ్రత నుంచి, రాబో ఉగ్రత నుంచి తప్పించు ఆయన కుమారుడైన యేసు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక ఇంకా కొంచెం అర్థం కావటానికి 5వ అధ్యాయం 9వ వచనానికి రండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎందుకు అసలు ఈ యొక్క ఉగ్రత అనే పదం? చాలా గొప్ప పదం ఇది, కఠినమైన పదం ఉపయోగించాడు. అంటే దేవునికి ఎంత తీవ్రమైన కోపము ఈ మానవాళి మీద కలిగితేనో, ఒక కన్య గర్భాన్ని ఆయన ఆధారం చేసుకుని ఒక ఎన్నికలేని ఆ యొక్క జననములోనికి ఈ భూలోకానికి వచ్చాడు. అల్పమైన జీవాన్ని ఆయన కోరుకున్నాడు. మహా ఉంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఎందుకు ఇలాంటి జీవాన్ని కోరుకున్నాడు? అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానము కూడా మానవుల కోసం తప్పనిసరిగా ప్రయాణము చేయవలసి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుంచి భూలోకానికి ఆయన ప్రయాణం చేసినాడు. మానవులను ప్రేమించి ఆయన మానవుల దగ్గరకు వచ్చినాడు. ఏదన్నా అవసరం వస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేసినాడంటే మానవుల దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చినాడు? ఉగ్రత నుంచి మానవులను తప్పించటానికి వచ్చినాడు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, అవి కొన్నిట్లో నిజములు కావచ్చు, కొన్ని అవి సిద్ధపరిచి తయారు చేసిన ఇమేజెస్ కావచ్చు. ట్రైన్ వస్తూ ఉన్నది, ఆ ట్రైన్ పట్టాల దగ్గర ఎవరో ఒకరు మరణానికి నేను చచ్చిపోవాలని చెప్పి కూర్చుని చావుకు సిద్ధమై ఉండవచ్చు. ఒక వ్యక్తి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసే వర్కర్స్ కానీ పాసింజర్స్ కానీ సడన్గా వెళ్ళి వాళ్ళను ఆ ట్రైన్ యాక్సిడెంట్ నుంచి తప్పిస్తారు. ప్రభు అయిన దేవుడు కూడా ప్రమాదమును తప్పించడానికి భూమి మీదకి వచ్చిన దేవుడు. ఈ మాట చెప్పడానికి మీ అందరికీ కూడా ఉదయకాల సమయం మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో మనల్ని ప్రమాదముల నుంచి తప్పించే నాదుడు ఒక్కడ కూడా లేడు, ఒక్కరు కూడా లేదు. ప్రమాదము నుంచి తప్పించు దేవుడు. నేను ఉగ్రత అనే పదానికి వాడను, ప్రమాదము నుంచి తప్పించువాడు. ఎన్ని రకములైన ప్రమాదాల నుంచి ఎవరు తప్పించారు? ఎన్నిసార్లు భార్య పక్కకు వచ్చి తప్పించింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత? ఎన్నిసార్లు భర్త నీ పక్క నుండి తప్పించాడు? ఎన్నిసార్లు నీ తల్లి నీ పక్క నుండి తప్పించింది బిఫోర్ మ్యారేజ్? ఎన్నిసార్లు నీ తండ్రి పక్క నుండి తప్పించాడు? నో, వాళ్ళు మన పక్కన కొద్దిసేపు ఉండగలరు, నిత్యము వారు మన పక్కన
ఉండలేరు. మన సోదరులు సోదరీలు ఎన్నిసార్లు మన పక్క నుండి ఈ ప్రమాదముల నుంచి తప్పించారు. కొద్ది సమయం ఉండగలరు. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా అని వాళ్ళు మనకి జాగ్రత్తలు ఇచ్చి పంపిస్తారు. తర్వాత సమయం అంతా మన పరిస్థితి ఆ దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఆదుకోలేరు. కనుక అతి కొద్ది సమయం మానవ హద్దుబాటులతో ఉన్నంతకాలం కూడా తల్లికి నిద్ర వచ్చింది, తండ్రికి నిద్ర వస్తుంది. వాళ్ళు కూడా హద్దుబాటులో ఉన్నవాళ్ళు. ఒకవేళ వాళ్ళు కాపాడతారు, ఎంతవరకు కాపాడతారు? భూమి మీద విషయాల వరకే కాపాడతారు. మానవుని పాపం నుంచి తప్పించగలరా? మానవుని పాపం ద్వారా వచ్చే కీడు నుంచి తప్పించగలరా? మానవుని పాపమును బట్టి వచ్చే భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడగలరా? ఆ విషయమై నిస్సహాయమైన పరిస్థితి. ఏ ఫాదర్ అయినా, ఏ మదర్ అయినా, తోబుట్టువైనా, ఆ తర్వాత భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా కానీ. ఇప్పుడు 46వ కీర్తన 1వ వచనానికి వద్దాం. ప్రమాదం నుంచి తప్పించడానికి ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చాడు. సార్ చూడండి, 46వ కీర్తన 1వ వచనం. కీర్తన 46:1. కీర్తన 46:1. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకి నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద నుంచి కాపాడడానికి వచ్చిన దేవాది దేవుడు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఆపద నుంచి, ప్రమాదముల నుంచి ఎవరు తప్పించగలరు అంటే ఎవరు తప్పించలేరు, దేవుడు మాత్రమే. చూడండి, ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. సహజంగా మానవులకు ప్రమాదం వస్తే మానవుడు దూరమైపోతాడు. బాగా అర్థం చేసుకోండి. ఒక మానవుడు ప్రమాదంలో చిక్కుకుంటే మానవుడు ఎడవెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో మనం సంగతి ఆలోచన చేస్తే మానవుడు కానీ ఇద్దరు కొట్టుకుంటున్నా, ఇద్దరు తిట్టుకుంటున్నా, ఇద్దరు అవమానపరుచుకుంటున్నా, లేదు ఒక యాక్సిడెంట్ జరిగినా వెంటనే సెల్ ఫోన్ తీసి ఆ పిక్చర్ అంతా కూడా ఇట్లా ఫోన్లో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఇది వద్దురా, ఇది మంచిది కాదురా, ఇది కొట్టుకోకూడదురా, తిట్టుకోకూడదురా, ఇది మంచిది కాదు సమాజానికి, మీకు మంచిది కాదని చెప్పి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రవేశించి ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఈ దినాల్లో ప్రయత్నం చేస్తున్నారా? ఆ ప్రమాదం అట్లనే ఉంచి వీళ్ళు ఒక వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తున్నారా? చెప్పండి. మెజారిటీ ప్రజలు దాన్ని ఒక వీడియో తీసి అక్కడ ప్రమాదం జరిగింది మీరు కూడా చూడండి. యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంటా, లేకపోతే యూట్యూబ్ అనేది ఒక ప్రయోజనకరమైన ప్లాట్ఫామా? చెప్పండి. నేను చెప్పింది మీకు తెలుగులో చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్లో, అమెరికా వాళ్ళం కనుక ఇంగ్లీష్లో చెప్పాను, ఇప్పుడు తెలుగులో చెప్తా. యూట్యూబ్ అనే ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ అంటున్నాను, అదే అర్థం. ఈ యొక్క విధానము ఇప్పుడు మనం చూస్తున్నది, ఇది ఈ యొక్క మంచి సదుపాయము చూడండి, ప్రయోజనం కొరకంటారా, ఇది ఆహ్లాదకరంగా ఉండడానికి కాసేపు చూసుకునే ఒక వినోదానికి ఉపయోగపడుతుందా? చెప్పండి. మెజారిటీ టైం ప్రయోజనం కొరకు ఉపయోగపడటం లేదు. అది ఏదైనా కానీ, యూట్యూబ్ కానీ, ఆ తర్వాత మనం అనుకుంటున్నాము ఈ యొక్క ఫేస్బుక్ కానీ, ఇంకా ఎలాంటివైనా ఈ యొక్క మాధ్యమిక విధానాలు యావత్తు కూడా ప్రయోజనం కంటే కూడా ఎంటర్టైన్మెంట్, వినోదానికి, కాసేపు ఉల్లాసానికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఏమాత్రం ఆ రీతిగా ఈ యొక్క ప్రమాదం జరుగుతున్నప్పుడు తోటి మనుషులను ప్రమాదం నుంచి తప్పించటం కాదు. ఇక్కడ ప్రమాదం జరుగుతుంటే అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు, లేదా వీలైతే వాటిని ఇట్లాగా వీడియో తీయటానికి ఉపయోగపడుతున్నారు. కానీ ప్రభువు ప్రమాదం జరిగితే మానవుడి దగ్గరకు వస్తున్నాడు. ఎంత నమ్మొచ్చు అంటే, అందుకనే ఈ కీర్తనకారుడు అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన మనకి నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్మండి, నమ్ముకొనదగిన వాడు. ఆయన నమ్మండి. ఎందుకు నమ్మాలి? ఆయన్ని దగ్గరకు వచ్చినాడండి. మానవ జన్మలో, మానవ రూపంలో దగ్గరకు వచ్చినాడు. దగ్గరకు వచ్చి, మానవులారా, మీకోసం నేను కన్య గర్భమును నేను ధరించుకున్నాను, మీకోసం నేను మానవులికలో నేను జీవించినాను, మీకోసం నేను ఒక దాసుడుగా బ్రతికినాను. ఎందుకంటే ఈ సమాజం నన్ను దాసుడుగానే చూసింది. మీ కొరకు నేను పడరాని బాధలు అనుభవించినాను, మరణానికి కూడా నేను వెళ్ళాను, చివరికి మరణములోంచి తిరిగి లేచినాను. ఎందుకు ఇన్ని కష్టాలు పడింది? మిమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించడానికి. అయ్యా, మమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించడానికి పరలోకం నుంచి భూలోకానికి రావాల్సి వచ్చిందా?
అవును, ఎవరన్నా ఉంటే నేను ఎందుకు వస్తాను? ఎవరు లేరు కనుకనే నేను వచ్చాను. మిమ్మల్ని పాప సాగరములోంచి మిమ్మల్ని తప్పించడానికి ఎవ్వరు కూడా లేరు. కీర్తనలు 49 అధ్యాయము 7వ వచనము. ఈ ప్రమాదం నుంచి మానవులను కాపాడడానికి వచ్చిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉగ్రత పిల్లలం మనం. 7వ వచనం చూడండి. ఎవడనో ఏ విధము చేతనైనను తన బ్రదర్ని తన సిస్టర్ని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. 8వ వచనం. వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయత్తం చేయగలవాడెవడనూ లేడు. 9. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది అన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. ఎందుకు మనం ప్రాణ విమోచన? అసలు మనం ఎందుకు ప్రమాదములో చిక్కుకున్నాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ ప్రమాదపు అంచులకు మనం ఎందుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి వారితో కలిసి మన అందరము శరీరము యొక్క మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాము. శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్న కారణాన, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్న కారణాన, చదవండి, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కడమవారి వలనే అంటే మునుపు దైవోగ్రతకు పాత్రులైన పిల్లలున్నారు, ఇశ్రాయేలీలు, యూదులు. వారి వలనే, మిగిలిన వారి వలనే మనము కూడా దైవోగ్రతకు పాత్రులమైన. ఎఫెసీయుల గురించి రాస్తున్నాడు ఈ మాట. మనము కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. కింద మూల భాషలో 1:6 చూడండి. ఉగ్రత పిల్లలం మనం. ఉగ్రత, రాబో ఉగ్రత. అయ్యో, దేవుని యొక్క ప్రచండమైన కోపాగ్ని తీర్పు. ఎందుకు ఈ అబద్ధం చెప్పావు? ఎందుకు ఈ కోప్పడ్డావు? ఎందుకు కొట్టావు? ఎందుకు తిట్టావు? నేనిచ్చిన ఆహారం తిని ఎందుకు పాపం చేసినావు అని ప్రభు రేపు అడగబోతున్నాడు. అయ్యా, మా నాన్న చేసినాడు, మేము చేసినామండి, మాకేం తెలియదండి. మా అమ్మ చేసింది, మేము చేసినాం, మాకేం తెలియదండి. మా పూర్వీకులు చేసినారు, మేము చేస్తున్నాం, మాకేం తెలియదండి. ఎందుకు పొద్దున్నే లెగిస్తే ఏదో మాకు తెలియని స్వభావం మాలోకి వచ్చేసి చేస్తున్నామండి. అలాగే మనందరము పూర్వకాలపు ఆ యొక్క పితృపారంపర్య స్వభావాన్ని బట్టి మనం తప్పు చేస్తున్నాము, కానీ మనకేమీ తెలియదు. టోటల్గా మన అందరము పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉగ్రత పిల్లలం అయిపోయినాం. తప్పించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. ఆయన జననం ప్రమాదముల నుంచి తప్పించే జననం. ఎందుకు యేసు ప్రభు వచ్చారు? ఆయన అమెరికా వాళ్ళకి, దేశ ప్రజలకు దేవుడుగా ఉండటానికి వచ్చిన వాడు కాదు. ఇంగ్లాండ్ వాళ్ళకి దేవుడుగా ఉండటానికి వచ్చిన వాడు కాదు. మనం అందరం అంటాం, ఇంగ్లాండ్ దేవుడు కదండి, మనకెందుకని. కానే కాదు. ఆసియా ఖండంలో యేసు ప్రభు వారు జన్మించినాడు. మన ఆసియా ఖండంలోనే పెరిగినాడు. మన ఆసియా ఖండంలోనే ఆయన జీవాన్ని అనుభవించి జీవించి మన ఆసియా ఖండంలోని చనిపోయినాడు. మన ఆసియా ఖండంలో తిరిగి లేచినాడు. తిరిగి ఆసియా ఖండానికి రాబోతున్నాడు. ఆ ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఆయన ఎవరికో దేవుడు కాదండి. ఎందుకు ఆ ప్లేస్ తీసుకున్నాడు ఆయన? యెరూషలేము ప్రపంచ ప్రజలకు మధ్యస్థలం. బైబిల్ చెప్తున్నది. హెస్కేల్ రాసిన పుస్తకం ఒకసారి నేను చూసి చెప్తాను. అది ప్రపంచానికి మధ్య ప్లేసు. అందరికీ హెస్కేల్ 5వ అధ్యాయం, అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్ అది. నేను అందరికీ సమానముగా ఉంటాను. యెరూషలేమును చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. మరియు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్ని జనుల మధ్య నేను దాన్ని నుంచితిని. దాని చుట్టూ రాజ్యములున్నవి. అన్ని జనుల మధ్యలో నేను ఉంచిన, దాని చుట్టూ రాజ్యాలున్నవి. కనుక ఇది యెరూషలేమే కదా, అన్ని జనుల మధ్యలోనే దానిని ఉంచినాను, దాని చుట్టూ రాజ్యములున్నవి. కనుక క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రాతకాల సమయంలో ప్రమాదం నుంచి తప్పించు దేవుడు మన దేవుడు. ఈ యొక్క ఉగ్రత వలన మానవుడు ఏ పరిస్థితి అనుభవిస్తున్నాడో కీర్తనలు 90వ అధ్యాయానికి రండి. కీర్తనలు 90వ అధ్యాయం 7వ వచనం. నీ కోపం వల్ల, ఎందుకు కోపం వచ్చింది? తప్పు చేసినాం, పాపం చేసినాం, అందువల్ల దేవునికి కోపం వచ్చింది. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. కనుక కోపం వలన బలములో క్షీణత, అభివృద్ధిలో క్షీణత, అతిక్రమములు చేయువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అతిక్రమం వలన క్షీణించిపోతున్నాం, దిగజారిపోతున్నాం, కిందకి దిగిపోతున్నాం. రెండవది, ఉగ్రత వలన, దేవుని యొక్క కోపాగ్ని వలన మానవులు దిగులు పడుతుంటున్నాం. 9వ వచనం చూడండి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి, నిట్టూర్పులు విడుచుచు మా జీవిత కాలము గడుపుకొందుము.
కనుక ఉగ్రతను భరిస్తే దినాలు గడుపుతున్నాం. నిట్టూర్పు, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, అది జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు అయిపోయిందో ఏంటో, మరి ఇట్లా అయిపోయింది జీవితం అంతా, అర్థం కావట్లేదు. సర్లే ఊరుకో, నీ తప్పో నా తప్పో ఎవరిదో తప్పులే అయిపోయిందిగా అని ఇదేమంటారు దీన్ని, నిట్టూర్పులు విడుచుకోవటం. అవునులే అట్లా జరగకుండా ఉంటే బాగుండేది, అవును మళ్ళీ అది కూడా వాస్తవమే, చేసేదే. ఒకళ్ళు కాసేపు కూర్చుని తప్పని తెలుసుకుంటుంటారు, కాసేపు వాదించుకుంటూ ఉంటారు, కాసేపు మళ్ళీ నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. సో అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినా, రాకపోతే బాగుండేది నేను, ఎందుకు ఈ వివాహం అయింది అవ్వకపోతే చాలా బాగుండేది, ఎందుకు ఈ ఉద్యోగం వచ్చింది అసలు ఆఫీసులోకి పోకుండా ఉంటే బాగుండేది. ఇట్లాగా మనుషులు వాళ్ళ జీవితాలలో ఈ పాపమును బట్టి ఏమిడిస్తున్నారు, ఈ తూర్పులు విడుస్తూ ఉంటున్నారు. తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి మానవుడు దిగజారిన పరిస్థితి వచ్చిందంటే మానవుని పాపమును బట్టి, అవిధేయతను బట్టి అని మనము చూస్తూ వచ్చినాం. ఎఫెసీ పత్రిక 5:6లో ఈ ఉగ్రతకు మూలాధారము మానవుడిలో ఉన్న అవిధేయతనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కనుక దేవునికి మానవుడు ఇష్టడు కాలేకుండా జీవించినాడు, అట్లని దేవునికి దూరస్తుడైపోయినాడు మానవుడు. అట్లని దేవునికి విరోధముగా ప్రార్థనే, అసలే నోరు తెరిచి ప్రార్థనే చెయ్యడు. అందుకనే నీ నామము ఎరగని వారి మీదను నీ నామము, అలాగ దేవుడికి ప్రార్థన చేయని వారి మీదను నోరు తెరిచి ప్రతి పక్షి కూడా పొద్దున్నే లేచి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసింది. అలాగ చేయని వారి మీదను దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. కనుక ప్రభు బిడ్డలారా, దేవుని చిత్తములో దీని నుంచి మనల్ని మనము కాపాడుకునే పరిస్థితి ఉండనే ఉండదు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, దేవుని గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పింపజాలగలిగిన వాడు ఎవడు అని రాయబడి ఉంది. ఒకసారి ఆ ఉగ్రత నుంచి ఎవరు తప్పించలేరు, మనల్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు తప్పించలేరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతలు 11వ అధ్యాయం ఒకసారి చూడండి. మానవ తెలివితేటలతో సామర్థ్యాలతో ఆ ఉగ్రత నుంచి మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా తప్పించుకొనలేము. 11వ అధ్యాయము సామెతలు 11:4 అందరం కలిసి చదువు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్పాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుంచి రక్షించును. ఎహెజ్కేలు 7:19. ఎహెజ్కేలు 7:19. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పించజాలదు. తప్పించకపోగా అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను. కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోవుదురు, తమ ఉదరమును పోషించుకుని జాలకపోవుదురు. వెండి బంగారాల వలన కనీసం అన్నం కూడా దొరకదంట. చివరికి దాని వలన ఉగ్రత అంటే కోపం పెరగడమే కానీ దేవుని పాపాలు చేయడానికి ఉపయోగపడిద్దే కానీ ఉపయోగం ఏమి లేదు చెప్తున్నాడు. ఇక దాన్ని అంట ఎలుకలకు గబ్బిలాలకు ఏం చేస్తారని చెప్పాడు, పారవేస్తారని చెప్పారు. ఐగుప్తీలు ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుని ఉగ్రత అనుభవించారు. వాళ్ళు అన్నారు, వద్దు మాకు తీసుకుపోండి అన్నారు. ఏం తీసుకుపోమన్నారు? మాకు ఈ వెండి వద్దు, ఈ బంగారం వద్దు, వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి, ముందు మా కళ్ళ ముందు కనపడకుండా పోండి. ఒకరు ఉగ్రత నుంచి కాపాడబడ్డారు, ఒకరు ఉగ్రత నుంచి కాపాడబడలేకపోయినారు. ఎవరు కాపాడబడ్డారు? ఇశ్రాయేలీయులు కాపాడబడ్డారు. ఎవరు కాపాడబడలేకపోయినారు? ఐగుప్తీయులు కాపాడబడ్డారు. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? ఒకరు గొర్రెపిల్ల రక్తం దగ్గరికి వచ్చారు. ఇందాక మనం చూసిన గొర్రెపిల్ల రక్తమే మనల్ని కాపాడేది. వారు ఆ రోజు మోషే మాట చెప్పిన మాట నమ్మారు, మోషే మాటకి లోబడ్డారు, మోషే మాటకి విధేయత చూపించినారు. అందుకనే వాళ్ళు కాపాడబడ్డారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ప్రభు బిడ్డలారా, మనల్ని సహించుకున్న దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ఆదుకున్న దేవుడు, మన కోసం భూమి మీదకి వచ్చి తన ప్రాణమంతా ఇచ్చి, మీరు నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష, ప్రభుని నమ్ముకోండి అని చెప్పి ఆయన మిమ్మల్ని నేను ప్రమాదం తప్పిస్తాను, ఒక్క నాకు చెయ్యివ్వండి, నీకోసం నేను అంతా చేశాను, కొంచెం చెయ్యవండి, నేను ఆ కీడు నుంచి తప్పిస్తానని చెప్పి సుమారు 400 years వాళ్ళకి గాస్పల్ చెప్పాడు. 400 సంవత్సరాలు ఆ ఇజ్రాయెల్ దేశంలో
వారు బయలుదేరి వెళ్ళి ఐగుప్తులో ఉన్నంతకాలం 400 ఏండ్లు చెప్పారు వారికి సువార్త. రాజులు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, ప్రధాన సేనాధిపతులు కానీ, సైన్యాధిపతులు కానీ, సహస్రాధిపతులు కానీ మారుతున్నారు, వింటున్నారు. కానీ ఈ 400 సంవత్సరాల్లో వారికి ఎప్పుడు కూడా వీళ్ళేంటి మనల్ని తప్పించేది, వీళ్ళేంటి మనల్ని కాపాడేది, ఐగుప్తు దేశంకి రాబోవు కాలంలో ప్రమాదము ఉంచి ఉన్నది అంటే వాళ్ళని వాళ్ళు బహుభయంకరంగా తిరస్కరించినారు. మనం ఏలికలము, ఉగ్రత వస్తే అట్లా ఆపేస్తాం, ప్రమాదం వస్తే అట్లా నెట్టేస్తాం, కీడొస్తే అట్లా అంటాం. అట్లా అనుకున్నారు వాళ్ళు, అట్లా తలంచినారు వాళ్ళు. నిజమే, ఈనాడు ప్రపంచం ఎలా ఉందంటే అంటే పోయిద్ది పక్కకి. అమెరికా అసలు లెక్క చేస్తుందా? రేపు ఒక సామాన్య మానవుడు వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్తో అట్లా కొట్టేస్తున్నాడంటే ఏం చేయలేక ఊరుకుంటున్నప్పుడు దేవుని ఉగ్రత నుంచి ఎవరు తప్పిస్తారు? మానవుడిని కొట్టాలన్నా తిట్టాలన్నా ఏం చేయలేకపోతున్నప్పుడు ఎందుకు కోర్టులు వచ్చినాయి, ఎందుకు పోలీస్ స్టేషన్లు వచ్చినాయి? డైరెక్ట్గా నువ్వేం చేయడానికి వీలు లేదు. దేవుని ఉగ్రతకి ఏ కోర్టు, ఏ పోలీస్ స్టేషన్ మనకి పనికొచ్చింది? ప్రమాదం నుంచి తప్పించే దేవుడు యేసు ప్రభువారు. నమ్మండి. ఇక్కడ రాయబడి ఉన్న మాటని, పూర్వదినాలలో నేను మిమ్మల్ని సహించుకుంటా వచ్చినాను, భరించుకుంటా వచ్చాను. ఇప్పుడు నేను ప్రమాదముని తప్పించడానికి వచ్చిన దేవుడను. ఎట్లా తప్పిస్తాను? ఆ రక్త ప్రోక్షణకి రండి. ఇందాక మనం రోమాపత్రిక 5:9 చూసాం, అవసరం లేదు మళ్ళీ వెళ్ళొద్దు. ఆ రక్త ప్రోక్షణ కిందకి రండి, మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. ఆ రక్త ప్రోక్షణకి రండి, మిమ్మలను ఆశీర్వదిస్తాడు. 9వ అధ్యాయము 22వ వచనము, రోమీయులకు రాసిన పత్రికలోనే 9:22 ఒకసారి చూడండి. జస్ట్ ఆ యొక్క రక్త ప్రోక్షణకు వచ్చి మీరు దీవించబడతారు. 9:22. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. ఒక కాలమంతా మనల్ని సహించుకున్నాడు. ఇశ్రాయేలీయులు వేరు చేయబడ్డారు. ఇద్దరు సినిమా యాక్టర్స్, ఇద్దరు కూడా స్పెషల్ మీటింగ్కి వెళ్ళారు. దైవజనుని వాక్యం చక్కగా విన్నారు. ఇద్దరికి బాగా అర్థమైంది. ఒక సిస్టరు, ఆ సిస్టర్, ఇద్దరు పక్కనే కూర్చున్నారు. చక్కగా వాక్యం విన్న తర్వాత ఒక సిస్టర్, ప్రభువా జీవితం చాలా గొప్పది, నాకు అర్థమైంది, నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నా పాపములు క్షమించు. ఆ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించడానికి మానవ జన్మలోనికి వచ్చేవంట. సిస్టర్ రక్షించబడింది. ఇంకొక సిస్టరు, ప్రభువా సినిమాలు చాలా నాకు ఆఫర్లో ఉన్నాయి, కోట్ల రూపాయల డబ్బు సిద్ధంగా ఉన్నది, ఒక్క పిక్చర్ తీసి నేను తీర్మానం చేసుకున్నాను, ఒక్క పిక్చర్ తీసి నేను నమ్ముకుంటాను, ఒకే ఒక్క పిక్చర్ తీసి నేను నమ్ముకుంటాను, తీర్మానం అయితే చేసుకున్నాను, నువ్వే దేవుడవు, నీకు మించిన వారు లేరు, ప్రమాదాల నుంచి తప్పించేది ఒక పిక్చర్ తీసి. ప్రియబిడ్డలారా, ప్రభు అంటున్నాడు దైవజను ద్వారా, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయబాకు. ప్రమాదం ఎక్కడో ఎట్లా పొంచి ఉన్నదో మనకు తెలియదు. ఇంకంతే, అందరు లేచిపోయినారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. ప్రియబిడ్డలారా, ఒక్క సిస్టర్, సేఫ్ సైడ్లో ఉన్న సిస్టర్, ఆ తర్వాత రెండో సిస్టర్ ప్రమాదానికి గురైనారు. ఒకరు దేవుని రాజ్యాన్ని చేరుకున్నారు, ఒకరు నరకాగ్నికి చేరుకున్నారు. జనరల్గా రేపు నేను చచ్చిపోతానో లేకపోతే ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికుంటాననేది వాళ్ళకి తెలియదు. కనుక కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒక దైవజనుడితో చాలాసేపు ప్రశ్నలు వర్షం కుమ్మరించాడు. ఆ స్నేహితుడు అంటున్నాడు, ఇన్ని ప్రశ్నలు అడగపాకరా పాస్టర్ గారిని, చాలా ప్రశ్నలు అడిగినావు, వెళ్ళిపోదామంటే లేదు, ఇంకొకటి అడగాలి, ఇంకొకటి అడగాలి, ఇంకొకటి అడగాలి. ఎందుకు పుట్టించాడు మానవులను, ఎందుకు ఈ పాపంలో పడాలి, ఎందుకు ఈ ఉగ్రత, ఈ సమస్య ఎందుకు అని చెప్పి చాలా అడుగుతుంటే అది పాస్టర్ గారు చాలా వివరంగా చెప్పి నో, ఇదంతా కూడా నేను నమ్మను, ఇదంతా కూడా కరెక్ట్ కాదు, మానవ జన్మతో ఆటాడుకుంటున్నాడు దేవుడు అని చెప్పి కోపాగ్నికి గురి చేసుకుని తాను బాగా ఓవర్ స్పీడ్గా బండి తీసుకుని వెళ్ళిపోతా ఒక టర్నింగ్లో ఆయన చచ్చిపోతాడు. ఎంతసేపు పక్కనున్న స్నేహితుడు వాదన పెట్టుకుంటే ఇసికిపోయి వెళ్ళిపోతాడు ఆయన.
ఈ వెళ్ళిపోయిన వ్యక్తి ముందుగా వెళ్ళిన స్నేహితుడు రూట్లో ఈయన కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ముందుగా వెళ్ళిపోయాడు ఓవర్ స్పీడ్గా. ఈయన వెనకాల నిదానంగా వెళుతూ ఆయన డెడ్ బాడీని చూస్తాడు. అయ్యో మా ఫ్రెండ్ చనిపోయినాడు. ఆ ఫ్రెండు విషయాలు చెప్పడానికి, మంచి చెడు విషయాలు తెలియచేయటానికి ఇదే కారణమైనది. ఆ వెనకాల వెళ్ళిన ఫ్రెండ్. ప్రభు బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడటానికి ఎంటబడుతుంటే దానికి ప్రశ్నలు, అది అని ఇదని, ఎందుకు వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, మనం ఎవరమి, మన దేశం ఏంటి, మనల్ని రక్షించటానికి ఎక్కడైనా పుట్టి మనల్ని కాపాడటానికి దగ్గరకు వస్తే మనం కాదంటామా? యాక్సిడెంట్ అయింది, దగ్గరకు వచ్చాడు కాపాడటానికి, ఏ కులం నీది, ఏ మతం నీది, ఆగు నన్ను తాకొద్దు అంటామా? మనము ప్రమాదంలో ఉన్నాము. ఎవరైనా అయ్యా బండి నేను పట్టుకుంటాను, నువ్వు మెల్లిగి పైకిలే, అయ్యా బండి నేను పట్టుకుంటాను, నువ్వు మెల్లిగి పైకిలే, ఏం పర్వాలేదు, నువ్వు మెల్లిగి పైకిలే, నీకేం కాలేదు కదా అని మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, ఉండో నువ్వేం కులం, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నీది అమెరికానా, నీది ఇంగ్లాండా, అట్లంటావు మనము. ఎంత భయంకరమైన పరిస్థితికి మానవ జాతి జన్మ వచ్చేసిందంటే, విపరీతంగా ఏం తలస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనల్ని కాపాడటానికి దగ్గరకు వస్తే మనం ఆ మాట మాట్లాడలేమే, అనలేమే. ఆ బండి దగ్గర కష్ట పరిస్థితుల్లో, చావు బతుకులలో లేచి నిలబడతామా, కూర్చుంటామా, హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలా, మనల్ని హాస్పిటల్లో చేర్చి మనల్ని పరామర్శించడానికి ఫస్ట్ ఎయిడ్ లాగా దేవుడు పంపించిన ఒక బిడ్డ. కులం అడగము, మతం అడగము, పరిస్థితులు అడగము. అలాగా ఒక అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, తీసుకెళ్తారు, హాస్పిటల్లో చేరుస్తారు, రక్త సంబంధం పిలిపిస్తారు. అమ్మా ఇదిగో చూసుకోండి జాగ్రత్తగా, నేను వెళ్ళొస్తాను, నేను పలానా ఊరు పలానా ఉద్యోగం, నేను వెళ్ళిపోతూ ఉండగా నాకు అది స్పాట్లో మీ కుటుంబీకులు తగిలారు, నేను వెళ్ళొస్తానంటే, అయ్యా ఏమంటారు వాళ్ళు, అయ్యా 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 దేవుడిలాగా వచ్చేవయ్యా, దేవుడిలాగా వచ్చేవయ్యా, ప్రాణభిక్ష పెట్టాయి, నీ మేలు మర్చిపోలేము, వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా, నీకు ఎప్పుడన్నా మా సహాయం అవసరమైతే మమ్మల్ని తలుసుకుని ఇదిగో ఈ కార్డు తీసుకుని ఏదన్నా నీకు ఉపయోగం అవసరమైతే మేము ఉపయోగపడతామేమోనని కొంచెం పరిస్థితులు బాగున్న వాళ్ళైతే అంటారు, లేకపోతే థ్యాంక్ యూ అయ్యా, వందనాలని చెప్పి పంపిస్తారు. అక్కడ కులాలు మతాలు అడుగుతామా? ప్రమాదం నుంచి వచ్చి ప్రమాదం తప్పించడానికి వచ్చిన యేసు ప్రభు వారికి ఎందుకు నువ్వు కులము, మతము, దేశము ఎందుకు అడుగుతున్నాం మనము? విలువ తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలియదు. ఆయన జన్మ మనల్ని ప్రమాదం నుంచి తప్పించడానికి వచ్చింది. ఒక కుక్క మురుగులో పడిపోయింది. ఆ కుక్కను దారిని పోయే వాళ్ళందరూ అయ్యో కుక్క మురుగులో పడిపోయింది, అమ్మో అయ్యో కుక్క మురుగులో పడిపోయింది అయ్యో అని చెప్పి అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ కుక్కను ఎవరు కూడా కాలువలోంచి తీయటలేదు, మురుగు కాలువ అది. ఎవరు దిగుతారు ఆ మురుగు కాలువలోకి? కింద గాజు పెంకులు ఉంటాయో, ముళ్ళు ఉంటాయో, ఏముంటాయో అసలు ఏమీ తెలియదు, అంతా మురుగు, ఎవరు దిగుతారు? ఆ కుక్క మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందువేలో అందరిలాగానే ఒక తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని ఆ ప్రాంతంలో గుండా పోతుండా కుక్కను చూసినాడు. అది మునిగిపోయే పరిస్థితి ఏంటి, మునిగిపోయింది. ఇక అమ్మో నా కళ్ళ ముందే కుక్క చచ్చిపోయే పరిస్థితి అయింది, నేను చెయ్యగలిగేంత సహాయం చేద్దామని చెప్పి దిగుతుంటే అది ఇంకా కూరుకుపోతుంది, ఈయన కూడా కిందకి కూరుకుపోతున్నాడు. కనుక ఎట్లా పట్టుకుని పైకి లేపుదామన్నా కూడా అవ్వటం లేదు. ఇంకా కొంచెం చేయి పెడుతుంటే కిందకి వెళ్ళిపోతుంది, ఈయన కూడా దిగిపోతున్నాడు. ఇంకా కొంచెం టోటల్గా ఆ కుక్కను బయటికి తీసుకురావాలంటే ఈయన కూడా తల వరకు మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కింద వరకు వెళ్ళి దాన్ని పైకి లేపుకుని వచ్చినాడు. ఇప్పుడు ఒడ్డుకొచ్చేటప్పుడు ఆయన షర్టు, ఆయన ప్యాంటు తల వరకు మునిగిపోయినాడు. ఇక ఎట్లకేలకు తనని కుక్కను కాపాడుకుని ఒడ్డుకు తీసుకొచ్చుకున్నాడు. యేసు ప్రభు చేసిన పని కూడా అదే. దారిన పోయే ఎవ్వరూ మనం రక్షించేవాళ్ళు లేరని, దేవుడే రక్షించడానికి వచ్చిన వాడని. ఎందుకంటే ఆ ప్రక్రియలో ఎవ్వరూ మనల్ని విడుదల చేయలేరు. పాపం, దోషం నిండిపోయిన మానవుడు మరొక పాపంలో ఉన్న మానవుడిని రక్షించడానికి శక్తిమంతుడు కాదు. కనుక యేసు ప్రభు నామస్మరణ నిన్ను ప్రమాదం నుంచి, కీడు నుంచి, నష్టం నుంచి, అపాయముల నుంచి తప్పించే నామం. జన్మ విమర్శించొద్దు, ప్రేమ కలిగి ఉండు. ప్రభు నన్ను రక్షించు అనే చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభు నన్ను ప్రమాదం నుంచి, రాబోయే ప్రమాదం మనము అంచనా వేయలేని ప్రమాదం, ప్రభువా నన్ను తప్పించు. నీ జననం వలన ఎంతమందినో పాపసాగరం నుంచి తప్పించావు, అంతే చాలు. ఏ ప్రమాదం పొంచి ఉన్నా నీకేమి హాని జరగదు. నీ జన్మదోషం, కర్మదోషం ఒప్పుకుని ప్రశాంతంగా ఉంటే చాలు. ఏ ఉగ్రత కూడా నిన్నేం చేయలేదు. కెనడా దేశంలో
ఒకవైపున వర్షాలు పడతాయి, ఒకవైపున వర్షాలు పడవు. వర్షాలు పడే ప్రాంతం పంటలు బాగా పండుతాయి, వర్షాలు పడని ప్రాంతం పంటలు పండవు. ఈ వర్షాలు పడే ప్రాంతానికి గడ్డి బాగా మలిసిద్ది. గడ్డి బాగా మలిసిద్ది, కానీ దీనికి ఒక ప్రమాదం ఉన్నది. ఏమిటంటే చక్కగా అప్పుడప్పుడు అగ్ని తుఫానులు వస్తాయి. అగ్ని తుఫానులు వచ్చినప్పుడు గడ్డిని ఆధారం చేసుకునే ఆ ప్రాంతం అంతా కాలిపోయింది. అందుకోసం ఆ ప్రాంత వాసులు ఏం చేస్తారంటే చక్కని ఇళ్ళు నిర్మించుకుని ఆ ఇళ్ళు భూమి నుంచి పైన కట్టుకుంటారు. భూమి నుంచి పైన అంటే కిందేమో మంచిగా నిటారుగా కడ్డీలు, వాళ్ళకి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ఆ అడవి కలపతో గట్టి కట్టుకుని పై భాగంలో వాళ్ళు ఉంటారు. కింది భాగం మాత్రం వ్యవసాయ కార్యాలకు, తోటలకు వాడుకుంటారు. ఈ వాడుకుని కొంచెం వివేచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అగ్ని తుఫాన్లు ఉన్నాయి కదా అని ఆ గడ్డిని ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి చుట్టూ 2 సెంటు 3 సెంటు 5 సెంటు వాళ్ళ వరకు, వాళ్ళ ప్లేస్ వరకు, ఒక్కొక్కరికి 2 సెంటు, ఒక్కొక్కరికి 1 సెంటు అట్లా ఉంటుంది కదా. వాళ్ళు గడ్డిని ముందు ఏం చేసుకుంటారంటే శుభ్రంగా కాల్చేసుకుని నొప్పు పెట్టి వాళ్ళ ఏరియా వరకు ఆ 2 సెంటు వరకు గడ్డి మొలక కూడా లేకుండా కాల్చుకుంటారు. ఇంటి చుట్టూ సేఫ్ ఉంచుకుంటారు. ఇక రాత్రి చక్కగా పగల కానీ వాళ్ళు పనికి వెళ్ళినా లేదు ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా పనులకు వెళ్ళిపోతారు. ఎప్పుడు అగ్ని తుఫాను వచ్చినా, ఎప్పుడు ప్రమాదం పొంచి ఉన్నా సరే వాళ్ళకి ఏ హాని జరగదు. ఎందుకనంటే చుట్టూ ఏం కాల్ చేసుకుని కూర్చున్నారు? గడ్డిని కాల్ చేసుకుని కూర్చున్నారు. పాపమనే ఘోరాతి ఘోరమైన గడ్డిని కాల్చుకుని కూర్చున్నామంటే నీకు నిశ్చింతగా ఉద్యోగం చేసుకో, నిశ్చింతగా వ్యాపారం చేసుకో, నిశ్చింతగా వ్యవసాయం చేసుకో, నిశ్చింతగా కూలి పని చేసుకో. నువ్వు దిగులు చింత లేకుండా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సుఖంగా బ్రతకండి. అసలు నీకు ఇబ్బంది లేదుక. ఆ యేసు ప్రభు నామ స్మరణలో ఆ పాప క్షమాపణ పొంది ప్రశాంతంగా బ్రతకండి. నీకేమీ ఉండదు. ఇంకా పాపమనే అగ్నిని కానీ కాల్చుకోకుండా జీవితాన్ని కొనసాగించుకుంటా నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం, నాకేం తక్కువ, ఎవడు నన్ను కాపాడు, నన్ను ఇబ్బంది పెట్టాల్సి అట్లా విర్రవీగుతా మనం జీవించామంటే అది తెలియదు, మనకు అర్థం కాదు. అందుకని అది వద్దు. కాల్చుకుని కూర్చుందాం దోషాలను, ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక దినమున ప్రభు వస్తాడు, లేదు ఒక దినం నా యాత్ర 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముగించుకుంటాం. చక్కని రాజ్యం, స్వర్గ రాజ్యం, మోక్ష రాజ్యం. ప్రభుట్లు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. ప్రమాదం నుంచి తప్పించి యేసు ప్రభు. ప్రమాదం వచ్చిందంటే ప్రజలు దూరం అవుతారు, ప్రమాదం వచ్చిందంటే ప్రభు దగ్గర అవుతాడు. కనుక ప్రమాదాలను కాపాడటానికి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి ఎవరు మన పక్కన ఉంటారు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రార్థన. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.